కుంభరాశి వారికి వారంలో కార్యసిద్ధి ఏ మేరకు అనుకూలిస్తోందండి? 6 గ్రహాల వ్యతిరేక రాశుల్లో 3 గ్రహాల అనుకూల రాశుల్లో ప్రధానంగా జన్మస్థ శుక్రుడు, లాభంలో బుధుడు, సప్తమ చంద్రుడు. మన మార్గంలో ఎదురవుతున్న అవరోధాలను సమర్థవంతంగా మనమే ఎదుర్కోవాలి. ఎవరేమన్నా కార్యసిద్ధే ధ్యేయంగా పనిచేయండి, ఫలితాలు అనుకూలంగా వస్తాయి. విశేష కృషి వల్ల ఆర్థిక బలం పెరుగుతుంది, నూతన ప్రయత్నాలు సిద్ధిస్తాయి. పుట్టుకతోనే ఎవరు పండితులు గారు, బాగా చదువుకొని పండితులు అవుతారు. అలాగే ప్రయత్నం మనఃపూర్వకంగా చేస్తే సాధించలేనిదంటూ ఏదీ ఉండదు. అదృష్టకాలం సమీపిస్తోంది. తగిన అర్హత, తగినంత ప్రయత్నం చేసి సిద్ధంగా ఉండండి. విశేష ధనప్రాప్తి సూచితం. కుంభరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? లక్ష్మీనారాయణ ధ్యానం చాలా వరకు సహకరిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? వైష్ణవపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రధాన మూర్తిని సందర్శించడం ద్వారాగా ధనయోగం పెరుగుతుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ ముఖ్యంగా అష్టమ రాశిలో గురుగ్రహ దోషం గోచరిస్తోంది. అలాగే సప్తమంలో రాహు ప్రభావం కూడా అనుకూలంగా లేదు. వీరిద్దరికి సంబంధించినటువంటి దానాలు ఇవ్వాలి. అంటే గురువుకి శనగలు ఇష్టం, అలాగే రాహుకి మినుములు, ఈ 2 దానాలు చేయండి.